ఆయన రక్తంతో కడగబడినప్పుడు. చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. 18-19 వచనాలు. 1 పేతురు 1:18-19 వచనాలు. పిత్ర పారంపర్యమైన మీ వ్యర్థం ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఎలా విమోచింపబడ్డాం? క్షయమైనటువంటి వస్తువుల చేత. గొర్రెల రక్తంతో, పశువుల రక్తంతో మనం విమోచింపబడతామా? ఇక్కడ ఏమంటున్నాడు? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ఉన్నారని మీకు తెలియాలి అని మాట్లాడతాడు. మనం ఎలా విమోచింపబడతాం? నువ్వేమన్నా చెయ్యి, ఏ బలాన్ని అర్పించు, దానివల్ల ఏం ఉపయోగం నీకు? ఒకే బలి. హెబ్రీ పత్రికలు అంటాడు, ఒకటే బలి చేసి ముగించేశాడంట ఆయన. నువ్వు అది నమ్మాలి. నా కొరకు ఒక బలి జరిగింది, నేను ఉండవలసినటువంటి స్థానంలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు. మనము పిత్ర పారంపరమైన వ్యర్థ ప్రవర్తన చేత కాదు, క్షయమైనటువంటి వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. ఇంకా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వాటినే మనం మాట్లాడతాం, పాత నిబంధన గురించే మాట్లాడతారు. నేను మాట్లాడొద్దని నేను అనడంలే, కానీ దానిలో ఉన్న విషయాలనే ప్రజల మీద రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. నీకు నీడను గురించి ఎంత చెప్పినా ప్రయోజనం ఏముంది? వాటన్నిటిని నేను కొట్టివేశాను కదా, వాటన్నిటిని నేను రద్దుపరిచాను కదా, వాటన్నిటిని నేను తొలగించాను కదా, వాటన్నిటిని వ్యర్థమైనటువంటి వాటిని మీరు ఎందుకు ఆశ్రయిస్తున్నారు? దేవుని నీ తగునట్లుగా యేసునందు మీరు విశ్వాసం ఉంచండి. ఎందుకు? ఆయన మా కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము నిష్కలంకమైంది, పరిశుద్ధమైంది, నిర్దోషమైంది. ఆ రక్తము చేత కడగబడి విమోచింపబడి ఉన్నామని మీరు విశ్వసించరా? మీరు ఎరగరా అంటే అర్థం ఏంటి? మీరు విశ్వసించరా? మీరు అది నమ్మితే నీతిమంతులు. ఆ రక్తముతో ఎవరైతే కడగబడతారో నీతిమంతులు. నీ జీవితంలో ఆ రక్తమునైనా 2025 సంవత్సరాల నుంచి ప్రవహింప చేస్తూనే ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ప్రయత్నంతో, నీ ఆలోచనలతో, నీ స్వనీతితో, నీ సొంత క్రియలతో, సొంత తలంపులతో, నీ సొంత పరిస్థితులను బట్టి నువ్వు నీతిమంతుడిగా ప్రయత్నం అవ్వాలని ట్రై చేస్తున్నావు. దానివల్ల ఏమీ కూడా ఉపయోగం లేదు.